మీకు మోనోఫోబియా అంటే ఏంటో తెలుసా? తెలీదా? సరే నేను చెప్తాను వినండి. ఇండియాలో ఒక కుర్రోడికి ఈ జబ్బు వచ్చింది. ఎక్కడున్నాడంటే నా పేరు శ్రీరామ్. నన్నందరూ రామ్ అని పిలుస్తారు. అదృష్టానికి నేను ఎప్పుడూ సెంటీమీటర్ దూరంలో ఉంటా. మైండ్లో ఉండే ప్రెజర్స్ ఎంత ఉంటాయో అంతకన్నా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాను నేను. నాకున్న ఈ జబ్బుని మోనోఫోబియా అంటారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తానో నాకు కూడా తెలియదు. ఏదో తెలియని ఆ భయం ఉంటుంది చూడు, చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి పక్కన ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉంటా. ఇప్పుడు కూడా నన్ను ఎవరో గమనిస్తున్నట్టే ఉంది, కానీ నా ప్రేమ అనుకుంటున్నాను. లవ్ చేస్తానేమో అని భయమేస్తుంది, కానీ ఏదో తెలియని వెళ్తి. సారీ, ఏంటో నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పను? ఏం చేస్తున్నావు? వదిలేయ్. జీవితమే ఎటువైపో. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరై ఉంటారు? హలో హలో రామ్, నేను స్వప్న. స్వప్ననా? స్వప్న ఎవరో నాకు తెలియదే. చెప్పండి, ఏం కావాలో. హలో రామ్, నువ్వేనా అసలు? నేనే రామ్. అయితే నేను నీ లవర్ని. ఏ, నాకెవరు లవర్ లేరు. హలో రామ్, నేను చెప్పింది. దేవుడా, మోనోఫోబియా వచ్చినోడికి లవర్ ఉందంట. ఏంటో. హే రామ్, నేను చెప్పేది. హలో రామ్. సారీ, రాంగ్ నంబర్. అర్జెంటుగా ఫ్రెష్ అప్ అవ్వాలి. నిన్న ఎవరో అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసి మాట్లాడితే, అవును, ఇంతకీ అమ్మాయిది ఏం పేరు? రమ్య? ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా. కాదు. నందిని? విరిగింది మళ్ళీ మళ్ళీ. కాదు. రాహిక? తెలియని లేదే. ఇది కాదు. స్వప్న? స్వప్న. హలో, నేను రామ్. అదే నిన్న కాల్ చేశారు కదా. ఎందుకు కట్ చేసావు? ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? సారీ, నిన్న మీరెవరో తెలియక ఏదో అనేసాను. అయితే మాత్రం ఎవరో తెలుసుకోవా? సరే, ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? అవును, ఎప్పుడు కలుద్దాం మరి? కలవడం వద్దు. ఏమలా అంటున్నావు? ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే. జస్ట్ ఫ్రెండ్షిప్? అదేంటి?
అదంతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు. సరే నీ ఇష్టం అండి. వెల్ ప్లెజర్. సరే వెళ్తే జాగ్రత్త అండి. ఓకే. ఉంటా. చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఏంటో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ఇలా ఎవరుంటే బాగుండు అని. నాకు బుక్ రీడింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా కథ నేనే రాసుకున్నంత ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క కథ రాసుకున్నాను. దాన్ని తలుచుకున్న ప్రతిసారి బుక్లో ఉన్న పేజీలన్నీ చింపి చింపి పారేయాలనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. రోజులు లెక్కెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మోనోఫోబియా నా చావుకి ఒక కారణం అయిపోయింది. ప్రతిదీ నాకు జరుగుతుందని తలుచుకుంటుంటేనే చాలా ఏడుపు వస్తుంది. తలని నేలకేసి పంచిన రక్తానికి విలువే ఎంతంట, పట్టిన చనుబాలకి వెల ఎంతంట, పగలగొట్టుకోవాలనిపిస్తుంది. పగలగొట్టుకోవాలనిపిస్తుంది. నా లైఫ్ లో ఏ మంచి లేదు. జరిగినట్టు నేను ఊహించుకున్నాను. సార్ తనకి మోనోఫోబియా తగ్గిపోయిందా? అసలు తనకి ఏ జబ్బన్నా ఉంటేనే కదా తగ్గడానికి. తనకేమీ లేదు. తను బాగానే ఉన్నాడు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదర. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? అన్నౌన్ నంబరా? హలో, పార్సలా? ఎవరు పంపించారు? స్వప్నానా? ఏంటి నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు? ఎవరు నువ్వు? ఎవరు? సార్ మరి ఇప్పుడు తను ఎక్కడున్నాడు? నా మనవడు శ్రీరామచంద్రుడు చనిపోయి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. మరి ఆ అమ్మాయి ఎక్కడుంది? తనకంట ముందుగా చనిపోయింది ఆ అమ్మాయే. ఒకరోజు నా మనవడు నా ఇంటికి వచ్చి ఏమన్నాడో తెలుసా? తాత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా తాత. తనంటే నాకు చాలా ఇష్టం తాత. నాకు 2 రోజుల ముందు ఒక ఫోన్ వచ్చింది తాత. హలో, రామేణ మాట్లాడుతోంది. ఎవరు? స్వప్న అనేవారు నిన్న చనిపోయారు, అందుకని ఫోన్ చేశాం. స్వప్న చనిపోయిందా? తను ఎలా చనిపోయిందో కూడా నాకు తెలియదు తాత. అయినా తను లేకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది తాత. తన గురించి ఆలోచిస్తూ 2 రోజులు తినడం మానేస్తే తను వచ్చేస్తుందా? ఏమైనా కొంచెం తెస్తాను, తిను. తాత 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 ఏమైంది మనవడా? తాత పాయిజన్ తాగిస్తాను తాత. తన మీద ప్రేమతోని నువ్వు నన్ను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన బ్రతుకుని తాత. ఎంత పని చేసావురా మనవడా?
చిన్నప్పటి నుంచి నువ్వు ఒకటి అంటుంటే నవ్వుకుండేటోడిని, కానీ ఇప్పుడు అదే గుర్తొస్తుంది తాత. తాత తాత నువ్వు డాక్టర్వి కదా, నాకు జ్వరం వస్తే నువ్వు తగ్గిస్తావా తాత? తగ్గిస్తా మనవడా, తగ్గిస్తా. సారీ తాత, వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అలా నా మనవడు చనిపోయాడు. చనిపోయిన తన ప్రియురాల పక్కనే తనను కూడా పాతిపెట్టాను. బ్రతికుండప్పుడు ఎలాగో కలవలేదు, కనీసం చనిపోయిన తర్వాతన్నా పక్కన ఉంటారని చిన్న ఆశ, వాళ్ళ ప్రేమను చిగురిస్తారని చిన్న నమ్మకం. ఏదో చేసావే, నీలో నేను నాలో నీ సగమై.